భీమవరంలో మావుళ్ళమ్మ తల్లి ఎలాగో వరంగల్లో భద్రకాళి అమ్మవారు అలా అండి. ఇక్కడ ఏ స్టోర్స్ చూసినా భద్రకాళి ఎలక్ట్రానిక్స్, భద్రకాళి ఎలక్ట్రికల్స్ అని అలాగే అమ్మవారి పేరు ఉంటాయి. నిన్న మా బాబు బర్త్డే అయితే ఈవినింగ్ టెంపుల్కి వెళ్ళాము. ఈవినింగ్ వ్యూ అయితే చాలా బాగుంది. సరే మీకు కూడా చూపిద్దామని తీసాను. ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుందండి. కొండ మీద కొంచెం హైట్లో ఉంటుంది. ఇది ఫ్రంట్ గేట్ అనమాట. టెంపుల్కి బ్యాక్ గేట్ కూడా ఉంటుంది. అది కూడా చూపిద్దాం అనుకున్నాను కానీ బ్యాక్ గేట్ క్లోజ్ చేసి ఉంది. నేను మధ్యలో ఏదైనా దేని గురించి చెప్పాలన్నప్పుడు మాట్లాడతాను. మామూలుగా అయితే వ్యూ చూసేయండి. ఇంకా పిల్లలు చూస్తారు కదా, బొమ్మలు ఉంటే బొమ్మలకు వచ్చేస్తూ ఉంటారు. కోతులు అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి, అసలు బాగా ఉన్నాయి కోతులు. ఇదేమో సాయినాథ్ గుడి అనమాట, సాయి టెంపుల్. కొండ మీద పార్వతీ పరమేశ్వరుల విగ్రహాలు ఉంటాయండి, చాలా బాగుంటాయి. అసలు వ్యూ అయితే చాలా బాగుంది. ఇక్కడ మధ్య మధ్యలో ఇలా కొండలు కూడా ఉంటాయి. ఇది అమ్మవారి ఫ్రంట్ ఆర్చ్ అనమాట. ఇక్కడ ఫ్రంట్ చెప్పులు పెట్టుకోవడానికి ఫ్రీది ఉంది, అలాగే మనీ పే చేసేది ఉంది. మనమేమో కొబ్బరికాయ తీసుకున్నాము, అలా 50 రూపాయలు పడింది. ఇది ఉచిత చెప్పుల స్టాండ్ అనమాట. ఇంకా ఫ్రంట్కి ఇలా ఉంటుందండి. మనం ఆర్చ్ లోపలికి వెళ్తే ఇలా ఉంటుంది అనమాట. వీడియో ఫుల్ వరకు చూసేయండి. మీకు మధ్యలో అమ్మవారిని కూడా చూపించాను, దర్శనం కూడా. వీడియో ఫుల్గా చూస్తేనే మీకు కూడా అదంతా చూసిన ఫీలింగ్ ఉంటుంది. అండ్ ఈ ఈవినింగ్ వ్యూ అనేది చాలా బాగుంటుందండి. ఈసారి ఎప్పుడైనా కూడా టెంపుల్ ఫుల్ టూర్ చేసి అసలు అమ్మవారి చరిత్ర అదంతా చెప్తాను. ఇది జస్ట్ ఈవినింగ్ వ్యూ వరకే అనమాట. ఇక్కడ భద్రకాళి అమ్మవారిది చెరువు కూడా ఉంటుందండి పక్కన. అదేంటంటే పూడిక తీయడానికి చెరువు అంతా తీసేశారు. ఇప్పుడు జస్ట్ మొక్కలన్నీ మొలిచేసి ఉన్నాయి, పూడిక తీస్తారంట. అది కూడా చూపిస్తాను. ఇదిగోండి చుట్టూ కొండలు ఉన్నాయి. ఇక్కడేమో గోశాల ఉందండి. మనం కావాలంటే గడ్డి వేయచ్చు. అక్కడ పక్కన ఒక భయ్య గడ్డి అమ్ముతుంటాడు. మనం గడ్డి కూడా ఆవులకి పెట్టచ్చు అన్నమాట. ఈ టెంపుల్ చుట్టూ కూడా అది చెరువు అండి. చెరువు ఏంటంటే ఇప్పుడు నీళ్ళన్నీ తీసేశారు, పూడిక అనేది తీయడానికి కోసం అనమాట. ఫుల్గా మొక్కలన్నీ కూడా పెరిగిపోయి ఉన్నాయి. మీకు సరిగ్గా వ్యూ అవుతుందో లేదో. ఆ చుట్టూ లైట్స్ కనిపిస్తున్నాయి చూసారా. చెరువు చుట్టూ భద్రకాళి బండని పార్క్ లాగా వేశారనమాట. ఈసారి అది ఎక్స్ప్లోర్ చేస్తాను. తర్వాత ఇది గుడి బయట అనమాట అండి, ఎంట్రన్స్. ఇక్కడ కోతులు బీభత్సంగా ఉన్నాయండి బాబు. ఇక్కడేమో హోమం లాగా ఉంటుంది, హోమాలు లాంటివి చేస్తారు. ఇటు చుట్టూ ఈ హిల్స్ ఉన్నాయి. నిన్న వసంత పంచమి కదండి, బాగానే వచ్చారు అందరూ. ఇక్కడేమో ఈ ఎంట్రన్స్లో ఏంటంటే ఇది ప్రసాదం కౌంటర్ అనమాట. చక్కెర పొంగలి, పులిహోర, లడ్డు చాలా బాగుంటాయి. చక్కెర పొంగల్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ ఎంట్రన్స్లో ఏంటంటేనండి ఇది లోపలికి టెంపుల్లోకి ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ మనం స్టార్టింగ్ ఇలా వెళ్తూ ఉంటే మనకి ఇక్కడ వినాయకుల వారి చిన్నది టెంపుల్ కనిపిస్తుంది. ఎప్పుడు వినాయకుల వారిని పూజించాకే కదండి అమ్మవారిని ఎవరినైనా పూజించాలి. అందుకే ఫస్ట్ ఏ టెంపుల్కి అయినా కూడా వినాయకుల వారు ఉంటారు. తర్వాత ఇలా కొంచెం ఇలా ఎంట్రన్స్ వెళ్ళాక మనం ఇలా రైట్ తీసుకుంటే అమ్మవారి టెంపుల్ అనమాట. అమ్మవారికి టెంపుల్కి ముందు ఇక్కడ ఫ్రంట్లో పజిల్ డెస్టినేషన్ అని ఒకటి పెట్టారండి. అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే చనిపోయాక సోల్ అనేది డెస్టినేషన్ని రీచ్ అవ్వడానికి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి ముందే ఇలా పజిల్ డెస్టినేషన్లా పెట్టారని చెప్తున్నారు. ఇది కాకుండా మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి. పజిల్లా ఉంటుందన్నమాట. మధ్యలో డెస్టినేషన్ని మనం రీచ్ అవ్వాలి. మధ్యలో అమ్మవారు ఉంటారు కదా, సరదాగా కూడా ఉంది. ఇదేమో ఇక్కడ ఒత్తులు వెలిగించుకోవచ్చు. ఇంతవరకు ఇది లోపల ఉండేది, ఇప్పుడు బయటకి మార్చారు. అక్కడేమో అది కొబ్బరికాయ కౌంటరు. ఇక్కడ అమ్మవారికి మనం కుంకుమ పూజ టోకెన్ అవి తీసుకుని లోపలికి వెళ్ళిపోవడమేనండి. టోకెన్ తీసుకున్నారంట ఈయన. నేను మాట్లాడను, అమ్మవారిని దర్శించుకోండి. నేనైతే చాలా భయపడుతూ తీసాను వీడియో.
ఇలా బయటకు వచ్చాకండి అమ్మవారికి అందరూ పెట్టిన చీరలు ఉంటాయి కదండి, అమ్ముతూ ఉంటారు. మనకు వెళ్ళి కావాలంటే వెళ్ళి నచ్చితే తీసుకోవచ్చు. కాస్ట్ చూడకూడదండి, ఇంకా అమ్మవారికి పెట్టిన చీరలు కాబట్టి కట్టుకుంటే అసలు అదే మహాభాగ్యంలా అనిపిస్తుంది. ఇదేంటంటేనండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్. దీని పక్కకి రైట్ సైడ్కి వెళ్తే ఇక్కడ హోమాలు అవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇంకా అమ్మవారి ఉత్సవాలు అప్పుడు అమ్మవారి ఉత్సవాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఇక్కడ మంగళవారం కూడా చాలా బాగా చేస్తారండి. అవన్నీ పల్లకీలు ఇవన్నీ ఉంటాయి ఇక్కడ చుట్టూ కూడా. చూసేయండి, అది అమ్మవారి విగ్రహం అండి, చాలా బాగుంటుంది అసలు. ఇటు సైడ్ మనం లెఫ్ట్ సైడ్కి వెళ్తే ఇక్కడ హనుమాన్ ఆంజనేయ స్వామి దేవుడు అండి. ఇక్కడ ఈవినింగ్ అయిపోయేసరికి అన్ని లైట్స్లో అసలు సరిగా కనిపించట్లేదు. ఇటు సైడ్ ఇవన్నీ వాహనాలు ఇవన్నీ ఉంది. ఇక్కడ కాసేపు అలా కూర్చుంటే ఆ అంబియన్స్కి మనకి ఎన్ని కష్టాలు ఉన్నా కూడా అలా మర్చిపోతాము అసలు. ఇటు సైడ్ కొంచెం ముందుకెళ్తే ఇటువైపు ఇక్కడ శివుడు ఉంది. నెక్స్ట్ ఇటు నుంచి ఇలా బయటకు వచ్చేస్తే మనం అవుట్ సైడ్కి వచ్చేస్తాము. ఇక్కడ ఒక తాత చిలక జ్యోతిష్యం చెప్తున్నారండి. చిలక బయటకు వస్తుందేమో అని చూసాం కానీ రాలేదు. ఈవినింగ్ బయటకు వచ్చేసరికి మాకు ఈ టైం అయింది. వెళ్ళేటప్పుడు వ్యూ కన్నా వచ్చేసరికి వ్యూ అయితే చాలా బాగుంది. ఈరోజు వసంత పంచమి కదండి, మొత్తం స్కూల్ పిల్లలందరినీ కూడా బస్సులో తీసుకొచ్చినట్టున్నారు. చాలామంది స్కూల్ పిల్లలు వచ్చారు. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.